హాయ్ హలో అందరికీ. ఎవరైతే బైపీసీ ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటారో లేక నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటారో ఓన్లీ బైపీసీ వాళ్ళైతే బిఎలెక్ట్ అనమాట. సో ఎందుకు అంటే స్విమ్స్ యూనివర్సిటీ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూషన్ మెడికల్ సైన్స్ వాళ్ళు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫర్ అడ్మిషన్స్ అనమాట. 2024 అడ్మిషన్స్ ఏ కోర్సెస్కి రిలీజ్ చేశారు అంటే బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ అండ్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి, ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఎలిజిబిలిటీ అండ్ ఇంకా ఏ డాక్యుమెంట్స్ కావాలి, అసలు ప్రాసెస్ ఏంటి అన్నది మొత్తం కూడా నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. గూగుల్లో లేక మీ దగ్గరలో నెట్ సెంటర్స్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్లో స్విమ్స్ అని టైప్ చేయగానే మనకు అఫీషియల్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ యొక్క అఫీషియల్ లింక్లో మనం వెళ్ళగానే ఒక షీట్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ షీట్లో పైన కార్నర్లో అడ్మిషన్స్ అని ఉంటుంది. సో అడ్మిషన్స్ మీద క్లిక్ చేయగానే అడ్మిషన్స్ 2024 అని వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయగానే ఈ షీట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఈ షీట్లో ఫస్ట్ దాంట్లో 1 to 10 కోర్సెస్ ఉన్నాయి. 1 to 10 కోర్సెస్లో ఫస్ట్ వన్ బీఎస్సీ నర్సింగ్, సెకండ్ వన్ బీపీటీ అండ్ థర్డ్ వన్ మిగతా కోర్సెస్ అన్నీ కూడా బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్ బైపీసీ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఏపీ ఎంసెట్ ర్యాంక్ 2024 ర్యాంక్ అనమాట. మనం ఏపీ ఎంసెట్లో మంచి ర్యాంక్ సెక్యూర్ చేసి ఉండాలి. అప్లికేషన్ అడ్మిషన్ ప్రాసెస్ క్లిక్ హియర్ అని ఉంది చూసారా, ఆ క్లిక్ హియర్ అన్నది కూడా మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ పేజ్ లో ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ లింక్ అంటే అప్లై చేయడానికి లింక్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎలిజిబిలిటీ ఏంటి ఇవన్నీ కూడా మనకి లింక్ లో ఉంటాయి. సో దీన్ని టైప్ చేయగానే దిస్ ఈస్ ద మెయిన్ ఫామ్. సో ఆ క్లిక్ చేయగానే ఈ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ లో ఏముంటాయో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అప్రోచింగ్ ది ఏపీ ఆన్లైన్ సెంటర్స్. మన దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్స్ నెట్ సెంటర్స్ దగ్గర వెళ్ళి ఈ లింక్ ద్వారా అయితే మనం అప్లై చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి స్విమ్స్ యూనివర్సిటీ వాళ్ళ వెబ్సైట్ అనమాట. నేను ఈ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి అంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే మనం పే చేయాలన్నమాట. బీపీటీ, బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ పారామెడికల్లో ఓసీ కేటగిరీ వచ్చేసి 2596 రూపీస్ మనం పే చేయాలి. నెక్స్ట్ బీసీ కేటగిరీ, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి అయితే 2077 రూపీస్ అయితే మీరు పే చేయాలన్నమాట. సో అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ ఆధార్ కార్డ్ అండ్ ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్ అండ్ ఇంటర్ మార్క్స్ మెమో బోత్ హార్డ్ అండ్ సాఫ్ట్ కాపీ అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్, రీసెంట్గా ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీ యొక్క సిగ్నేచర్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అంటే మీ మదర్ ఆర్ ఫాదర్ నెంబర్ ఇవ్వండి. అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి మెసేజెస్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందని కానీ ఈమెయిల్ ఐడికి మెసేజ్ వస్తాయి అనమాట. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. అండ్ రీసెంట్లీ అబ్టైనడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట, రీసెంట్గా చేయించుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to ఇంటర్ సెకండ్ ఇయర్ అండ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అంటే మీకు ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ అనమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఎన్సీసీ ఇలాంటివన్నీ ఉంటే తీసుకెళ్ళి అప్లై చేయడం కూడా చాలా మంచిదన్నమాట. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా క్యారీ చేయాలి. సో అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా బోత్ హార్డ్ అండ్ సాఫ్ట్ కాపీస్ మాత్రం తీసుకెళ్ళండి. ఇట్స్ 2 మ్యాండేటరీ అనమాట ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా. అండ్ ఇక్కడ వరకు ఇన్ఫర్మేషన్ మొత్తం చూసారు కదా. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈచ్ కోర్స్కి నెంబర్ ఆఫ్ సీట్స్, ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈచ్ కోర్స్ డ్యూరేషన్ ఎంత అండ్ ఇంకా వచ్చేసి ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అండ్ ఇంకొకటి వచ్చేసి అడ్మిషన్స్ యొక్క క్యాలెండర్. అడ్మిషన్ యొక్క క్యాలెండర్ అంటే ఏంటి అంటే మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఇలా మొత్తం కూడా ఒక క్యాలెండర్ టైప్లో ఉంటుందన్నమాట. అది అంతా కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, తప్పకుండా నెక్స్ట్ వీడియో చూడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మూన్ ఫిజియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్.